పక్క టీడీపీ, ఇంకో పక్క జనసేన, ఇంకో పక్క బీజేపీ, ఈ మూడు కలిసి అధికారంలో ఉన్నాయండి కూటమి పార్టీ. ప్రతిపక్షంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఒక్కరినే. వాళ్ళకి తలా 10 నిమిషాలు ఇచ్చారు, కానీ నాకు ఒక్కడికి 5 నిమిషాలు ఇచ్చారు. ప్రతిపక్ష కోరుతున్న పార్టీ, ప్రతిపక్ష పార్టీ కాదు మీది, ప్రతిపక్ష హోదా కోరుతున్న పార్టీ మీది. గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఆఫీసర్ వాళ్ళందరికీ సమాధానం చెప్తారు. 2 నిమిషాలు అయితే సమాధానం చెప్పండి. ఆగుతలే, ఎందుకంటే తొందర మీకు ఆగమ్మా. మాట్లాడండి. చదువుకో, పీడిఎఫ్ పంపిస్తా. మాకు చెప్పకండి కానీ మీరు వాస్తవాలు చెప్పండి. కాదు, కనీసం కొంచెం బేసిక్స్ ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడండి. సబ్జెక్ట్ తెలియకపోతే తెలుసుకోండి, నేను చెప్తాను క్లాసెస్. ఒక్క నిమిషం. మా మిత్రుడు అజయ్ మాట్లాడుతూ చాలా అద్భుతంగా మాట్లాడాడు. అజయ్ సిద్ధం సభల కోసం 600 కోట్లు మేము ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టామని. ఛాలెంజ్ టు అజయ్, ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు. అజయ్ సోషల్ మీడియాలో కూర్చొని అబద్ధాలు మాట్లాడడం, మీడియాలో కూర్చొని అబద్ధాలు మాట్లాడడం కాదు. మీరు ఈ రోజు అధికారంలో ఉన్నారు. సిద్ధం సభలకి ప్రభుత్వ ధనం నుంచి, ఖజానా నుంచి మేము వాడి నుండి 600 కోట్లు. షోమి ఆర్థిక శాఖ నుంచి మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చాము? షోమి. డెఫినెట్ గా నేను దాని గురించి మాట్లాడతా. రంగులు 1600 కోట్లు అంట. యూట్యూబ్ లో వీడియో చేయడం కాదు అజయ్, ఎవిడెన్స్ కావాలి. రాష్ట్రం మొత్తం మీద ఎన్ని భవనాలు ఉన్నాయి, వాటికి ఎంత ఉంటాయి, వాటి కోసం ఖర్చు పెట్టిన జీవో ఏంటి? అధికారంలో ఉన్నారుగా ఈరోజు మీరు, అన్ని అందుబాటులో ఉన్నాయిగా. తీసుకొచ్చి చూపించండి, మాట్లాడతారు. తీసుకొచ్చి చూపించండి. ఏదైనా ఒక అబద్ధాన్ని గట్టిగా బలంగా మాట్లాడేస్తే అది నిజమైపోద్ది, రాష్ట్ర ప్రజలు నమ్మేస్తారు అనే సంకుచిత మనస్తత్వంలో మీరున్నారు. ఈరోజు సంకుచిత మనస్తత్వంలో మీరున్నారు. 1600 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కట్టలేదు అన్నారు. ప్రొసీజర్ తెలుసా? తమరి ప్రభుత్వంలో తమరి టయానికి 600 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టిపోయారు ఆరోగ్యశ్రీకి. మరి 600 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడు ఆరోగ్యశ్రీకి మీరు పెండింగ్ బిల్లులు పెట్టిపోయారని చెప్పి ఆరోగ్యశ్రీని అటకెక్కించలా. 600 కోట్లు పెండింగ్ బిల్లులు కట్టాం. మీరు 100 కోట్లు ఖజానాలో పెట్టిపోయారు. 7,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో ఇచ్చాం మేము. మీరు ఎక్కే టయానికి మర్చిపోయారా? ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 1,500 కోట్ల రూపాయలండి ఆరోగ్యశ్రీ బడ్జెట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 3,500 కోట్ల రూపాయలు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆరోగ్యశ్రీకి సంబంధించి సార్ ఇది మాట్లాడుతా ఉన్నారు, మాట్లాడే మాటకు ఒక నైతికత ఉండాలి సార్. ఆరోగ్యశ్రీ పథకంలో 3,257 ప్రొసీడింగ్స్ తీసుకొచ్చాం. దాదాపుగా 1,500 ప్రొసీడింగ్స్ పెంచాం మేము. పెంచడం ద్వారా బడ్జెట్ పెరిగింది. ఎవ్రీ 3 months కి గవర్నమెంట్ పాలసీ పెట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు. ఎవ్రీ 3 months కి మేము బిల్లులు పే చేయడం జరిగింది. జనవరిలో మేము పెండింగ్ బిల్లులు అన్ని డిసెంబర్ వరకు పే చేసాం. తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించి ఏప్రిల్లో పే చేయాలి. ఏప్రిల్లో పే చేయాల్సి ఉంటే ఏప్రిల్లో అధికారంలో ఉన్నది ఎవరండి? ఏప్రిల్లో కోడ్ వచ్చిన తర్వాత ఆగిపోయింది పెండింగ్ బిల్స్ అన్ని. తర్వాత మీరు అధికారంలోకి వచ్చి 60 రోజులు అవుతుంది. మీరు కేవలం ఆర్బీఐ బాండ్ల ద్వారా 12,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు ఈ రోజు వరకు. కనీసం పేదల ఆరోగ్యం కోసం 1,600 కోట్లు కట్టలేరా? మీరు కట్టలేక, మీకు చేతగాక, చేవలేక, అసమర్థులై ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోస్తారా? కీర్తన గారు మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా కోరుకుంటున్న పార్టీ. కోరుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని దేవించాల్సిన అవసరం లేదు. కీర్తన గారు 1957లో అసెంబ్లీకి సంబంధించి ఒక ప్రొసీడింగ్స్ వచ్చాయండి. ఆ ప్రొసీడింగ్స్ కి సంబంధించి దాన్ని అమెండ్మెంట్ ఎప్పుడు చేశారో తెలుసా? 2007లో అమెండ్మెంట్ చేశారు. యాక్ట్ నెంబర్ 3 అసెంబ్లీలో చేసిన చట్టం అది. ఆ చట్టంలో 12B అని ఒక పాయింట్ పెట్టారు. ఆ పాయింట్ ఏంటో తెలుసా అండి? అసెంబ్లీలో అధికారం పంచుకోకుండా ఉన్న పార్టీ, ఏ పార్టీ అయినా సరే, గ్రేటెస్ట్ న్యూమరికల్ నెంబర్ అంటే ప్రతిపక్షంలో 2 పార్టీలు ఉన్నాయనుకోండి, ఒక పార్టీకి 1 సీట్ వచ్చి రెండో పార్టీకి 2 సీట్లే వచ్చాయనుకోండి, ఆ 2 సీట్లు ఉన్న పార్టీ అపోజిషన్ పార్టీ అవుతుంది. దాన్ని నడిపే లీడర్ అపోజిషన్ లీడర్ అవుతాడు. ఎక్కడా కూడా మీరు చెప్తున్నట్టుగా 10% అనే హోదా ఏపీ అసెంబ్లీకి సంబంధించి యాక్ట్ లోనే లేదు.